श्रीरामचंद्र स्वामी विवाह महोत्सवकारे तिथिवार नक्षत्र महोर लग्न होर राजा रामचंद्र भगवान की मंगल सूत्र पूजन करिष्ये अक्षतारोपणं च करिष्ये संकल्प्य मंगलसूत्र देवताभ्यो नमः। ओम हिरण्यवर्णां हरिणीं अंदर చెప్పండి మమ ఆడవారు మమ భర్తు దీర్ఘాయుష్య అభివృద్ధి ద్వారా దీర్ఘ సుమంగళిత్వ ప్రాప్త్యర్థం సాగ్ర శతవర్ష పర్యంతం సుఖేన జీవన సిద్ధ్యర్థం ఆచార్య ముఖేన మంగళసూత్ర పూజనం కారయిష్యే సంకల్ప్య మంగళసూత్ర దేవతాభ్యో నమః। స్వామి వారికి కొద్ది అలకానేటువంటిది ఉంటుంది। మరి ఎంతైనా అల్లుడు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కదా, ఎంత గొప్పవాడైనా కానీ కొన్ని సందర్భాల్లో లౌకికమైనటువంటి విలంబనం చేయాల్సింది। నువ్వు అలిగి కొల్లాపురానికి వెళ్ళిపోతే నేను ఊరుకున్నానా లేదా? మరి ఇప్పుడు ఏ సీత నేను కూడా అడిగాను, నాకు ఆభరణాలు పెడితేనే నేను ఇప్పుడు మంగళసూత్ర ధారణ చేస్తాను అన్నాడు స్వామివారు। వెంటనే ఆ స్వామి ఊరచూపుతో చూస్తూ అమ్మవారిని ఒక గంటతో చూస్తూ అమ్మవారి అయ్యవారిని చూస్తుండగా జనక మహారాజు రామచంద్ర ప్రభు ఎందుకు నీకింత చింత, నిన్ను స్మరిస్తే చాలు చింత్యాగేమాడుతుంది చిన్మయ నిత్యానే లక్ష్మీ నల్ల నిత్యానే అన్నట్టుగా నీ స్మరణ చేస్తే చాలు, మాకున్న చింతలు పోతాయి, నీ కలకెందుకు, నీకు ఆభరణాలు లేవనా? ఇదిగో సమస్తమైనటువంటి ఆ బ్రహ్మాండ స్వరూపిణి అయిన ప్రకృతి స్వరూపిణి అయిన బంగారు ముద్ద లాంటి నా కూతురు నేను ఇస్తున్నానయ్యా, ఇలాంటి అమ్మాయి ప్రపంచంలో ఉండబోదు, మరి ఎలాంటి అమ్మాయిని కన్యాదానం చేస్తున్నాను స్వీకరించవయ్యా అని చెబుతూనే దివ్యమైనటువంటి అనేక ఆభరణాలు రత్నఖచ్చితమైన ఆభరణాలు మన ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు అనేక పంచలోహాలని చెప్పి మధ్యలో ఏదో వచ్చినాయి, మరి దాంట్లో బంగారు వెండి అన్ని ఉన్నాయి, మనం నిజమైన ఒరిజినల్ బంగారం ధరించలేము, అంత శక్తిమంతులు కాదు, పంచలోహాత్మకమైనటువంటి అనేక ఆభరణాలు రామచంద్ర ప్రభు నీకు సమర్పిస్తున్నాను। అదే కాకుండా విశేషంగా మనం బంగారు ఆభరణాలను కూడా ఇక్కడ సమర్పిస్తున్నారు జయశ్రీరామ్ అని ఆ భగవంతుని భక్తితో ప్రార్థిస్తూ స్వర్ణ ఖచ్చితమైనటువంటి అనేక వజ్రాయుధాలతో అలా ఆభరణాలతో వజ్రాల చేత పొలగబడినటువంటి ఆభరణాలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది। ఇక ముందు ఆ మంగళసూత్ర పూజ శ్రీ సూక్తాన్ని ఆ మంగళసూత్ర పఠన కాలం ముందు ఆ ధరించే కాలం ముందు పూజిస్తున్నారు శ్రీ సూక్తంతో। ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరోదస్వదాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం నాదమేదో మహావహ కామహావహరాజమేదో లక్ష్మీర్వణవగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానః అశ్వరోరవాం రమధ్యావస్తిన ప్రబోధనీం శ్రీందేవీం వపస్వదే శ్రీర్మాదేవీ సహరా సాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్తాంజలందేం దృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవరడాండామ్యో వక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం జగడాచలంతీం శ్రియం లోకే దేవదష్టాముదారాం తాం పద్మనీమీం శరణమహం ప్రవక్తి మనమందరం సీతమ్మ వారి పక్షం కాబట్టి అలా ఒక్కసారి మంగళసూత్రాలను తీసి అమ్మవారు చూసి కళ్ళ పెట్టుకుని మళ్ళీ నమస్కారం చేసుకోండి। రాజా రామచంద్ర భగవానికి సీతామాతాకి ఇంకా అక్షతారోపణ కార్యక్రమం అందరూ ఓం ప్రజాపతి స్త్రియాం అత శాంతిరస్తు గదస్తు వృత్తిరస్తు వృద్ధిరస్తు అభిధమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ప్రజాపతి స్త్రియాం యశః భావస్య వృత్తిమానందోస్యాజ్ఞే వాజయే హమా మోదః ప్రమోదానందః నిహితస్సవః కామస్య వృత్యాని దక్షిణాయాం ప్రతిగ్రహే చిత్తమాగోవిం సత్యమసేమహి రూపమన్నస్య యశస్వే శ్రయతాం మణి హమస్యాతమగ్రస్త్రియైరుమానస్తే ద్రవ్యతే విగుంసిత్ప్రియ ప్రియా ఏవం భగస్య వృత్యాని ఏనస్య కామ్య ప్రియః నిర్వదతి ఓం పరమం పదం సదా పశ్యంతి సూరజః అందరూ కొట్టండి గట్టి మేడం। ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురే బ్రహ్మజ బ్రహ్మాత్రం ప్రజా బ్రహ్మగ్రంథ ధారణమూర్తి సుమూర్తో అస్తు సమర్పయామి। ఓం కేశవాయ
అద్భుతమైన ఈ వేళ, ఈ ముహూర్తం వేళ, ఈ సుముహూర్తం వేళ, ఈ దివ్యమైనటువంటి ఈ లగ్నాన్ని చూడడానికి సంవత్సరం తర్వాత ఇప్పటి వరకు కూడా 1000 కన్నులతో, సహస్ర నేత్రాలతో ఉండేవి రెండే స్వామి, కానీ 1000 కన్నులతో చూస్తున్నాను. 1000 సార్లు నిన్ను దర్శించుకోవాలనే తపన, నీ మంగళ విగ్రహాన్ని చూడాలనేటువంటి దివ్య తపన, సంసార తాపము చేత పరిచ్ఛిన్నమైనటువంటి మనస్సు మాది. పైన పెట్టండి రాజభవనమ్మా